బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ భేటీలో అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి, భూములిచ్చిన రైతులకు ప్రయోజనాలు, పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు భూ కేటాయింపులతో పాటు పారిశ్రామిక పెట్టుబడులకు ఆమోదం తెలపడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఈ కేబినెట్ భేటీలో ప్రభుత్వం భారీ ఊరట కల్పించనుంది. రాజధాని కోసం కొత్తగా భూములిచ్చే వారికి ఎకరానికి ఏడాదికి 40,000 చొప్పున యూనిటీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. గ్రామ కంఠాల్లో భూములు కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలుస్తూ నెలకు 10,000 చొప్పున అద్దె భత్యం మంజూరు చేయనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, కూటమి ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొనున్నారు. ఒక రకంగా ఇది అక్కడున్న రైతాంగానికి, భూములు ఇచ్చే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చా? థ్యాంక్ యూ లక్ష్మణ్. రాష్ట్ర సచివాలయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. అంటే ఈ సమావేశంలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే రాజధాని అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం, రైతు సంక్షేమానికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలు కూడా ఆమోదించి లభించే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ రైతులకు భారీ ఊట కల్పించే విధంగా నిర్ణయాలు కూడా మంత్రివర్గం తీసుకురానుంది. అంటే రాజధానికి కోసం కొత్తగా భూములు ఇచ్చే రైతులకు ఎకరానికి ఏడాదికి 40,000 యూనిటీ మంజూరు చేయడంతో పాటు గ్రామంలో కంట భూముల్లో కోల్పోయిన గ్రామ కంటాల భూములు కోల్పోయిన వారికి కూడా నెలకు 10,000 అద్దె భత్యం కూడా అందించే ప్రతిపాదన కూడా ఆమోదం తెలపనుంది. అదేవిధంగా కొత్తగా పూలింగ్ గ్రామాలకు రైతులకు 1,40,000 వరకు రుణమాఫీ కల్పించేందుకు కూడా కామిరెడ్డి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వనట్టు కూడా సమాచారం తెలుస్తుంది. అయితే అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు సిఆర్డి ప్రతిపాదనలు కూడా ఈ సమావేశంలో కూడా పరిశీలనకు రానున్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ పరిధిలోనే 300 ఎకరాల ఈనాముకి సంబంధించిన దేవాదాయ భూముల బదిలీ కోసం కూడా దేవాదాయ శాఖకు సంబంధించి 159 కోట్ల పరిహారం చెల్లించడం కూడా సిఆర్డీకి అనుమతి ఇచ్చే అవకాశం ఉంది ఈ సమావేశంలో. అదేవిధంగా ఫిషరీస్ శాఖ ఆధ్వర్యంలో ఆధునిక అక్వేరియం కార్యాలయ నిర్మాణం కోసం కూడా 2 ఎకరాల భూమి కేటాయింపు కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా కేబినెట్ తెలుస్తుంది. ఇదే సమావేశంలో కూడా ఆర్ట్ ఆఫ్ లింగ్ సంస్థ కూడా 7.42 ఎకరాల ఈశా ఫౌండేషన్ కు భూమితో పాటు పార్కు వినియోగ హక్కులు, నిర్వహణ బాధ్యతలు, అలాగే సిఐ 4 ఎకరాల భూమి కేటాయింపు కూడా ఆమోదం లభించే అవకాశం ఉంది. అదేవిధంగా మరోవైపు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి కూడా 19వ సమావేశంలో కూడా ఆమోదించిన 11 ప్రాజెక్టులు కూడా మంత్రివర్గం ఆమోదం కూడా తెలపనుంది. అంటే వీటి ద్వారా సుమారు రాష్ట్రంలో 9,766 కోట్లు 76 కోట్ల పెట్టుబడులకు ఆకర్షితమై 10,531 మంది ఉపాధి అవకాశాలు లభించే అవకాశం కూడా ఉంది. అంటే ఈ సమావేశం అనంతరంలో కూడా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, శాంతి భద్రతల పరిస్థితిపై కూడా ముఖ్యమంత్రి మంత్రులతో కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ముఖ్యంగా రాజధాని రైతులకు కూడా మంచి ఊరట లభిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి కౌలు సంబంధించిన భత్యం కానీ, లేకపోతే కొత్తగా భూములు ఇచ్చిన రైతులకు కూడా రుణమాఫీ కూడా చేసే ఈ కేబినెట్ సమావేశంలో కూడా ప్రవేశపెట్టినట్టు కూడా తెలుస్తుంది. అంటే ప్రస్తుతం అమరావతి రాజధాని కూడా ముందుగా చేసుకున్నట్టు ఇప్పుడిప్పుడు ఇంకా ల్యాండ్ పూలింగ్ విషయంలో కానీ సరే, దానికి కొన్ని ప్రాజెక్టుల విషయంలో కూడా ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుంది. అంటే ఈ స్పందించడంలో ఈ కేబినెట్ లో కూడా సమావేశం కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. లక్ష్మీనాగ్. థ్యాంక్ యూ రాఘవ.